హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఈ సేవ బాపట్ల. ఈరోజు మనం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. అది మనం మన ఫోన్లోనే ఏ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి జాయిన్ ఇండియన్ ఆర్మీ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అది కొట్టినా ఓకే. అది కొట్టేసిన తర్వాత ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇలా గో టు హోమ్ ఉంటుంది. అది క్లిక్ చేసి అక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ వచ్చింది. ఆ లాగిన్ పేజ్ లో మన యూజర్ నేమ్ అంటే మన మెయిల్ ఐడి, అప్లై చేసేటప్పుడు పెట్టిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కిందనే ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా, ఆ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. పాస్వర్డ్ మన మెయిల్కి వస్తుంది. ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ లో మై ప్రొఫైల్ అప్లై ఆన్లైన్ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా, దాని కింద ర్యాలీ అడ్మిట్ కార్డ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. లొకేషన్ ఎక్కడంటే గుంటూరు. డేట్ ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 28 ఇలా చూపిస్తుంది కదా. పక్కనే ప్రింట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చివరిగానే డౌన్లోడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే మనం ఓపెన్ చేయాలంటే ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎంటర్ చేసిన వెంటనే మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి మనం ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది మొత్తం నెక్స్ట్ వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.